ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనకి ప్రధానమైనటువంటి దేవుడు వరసిద్ధి వినాయక స్వామి. ఈయనకి ఈ యొక్క సంవత్సరము వినాయక నవరాత్రుల్ని ప్రతి సంవత్సరములాగానే వైభవోపేతంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క నవరాత్రుల్లో స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి విశేష అభిషేకము, అలంకరణ సేవ ఉంటుంది. తర్వాత గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. ముఖ్యంగా చతురావృత తర్పణము 444 సార్లు గణపతి మూలమంత్రముతో కూడుకున్నటువంటి కొన్ని బీజాక్షరాలు పదములతో కూడుకుని స్వామివారికి తర్పణం జరుగుతుంది. తర్పణ ప్రియో గణేశ, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ, అర్చన ప్రియో దేవి, నమస్కార ప్రియో సూర్య. ఈ పంచాయతన దేవతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి విధితో పూజలు చేయటం ద్వారా వారిని మనము పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను మనం పొందవచ్చు. కాబట్టి గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి గణపతికి ఈ చతురావృత తర్పణము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. దీనితో భక్తులు పాల్గొనడం ద్వారా వారికి ఉన్నటువంటి విద్య, విదేశ స్థిరత్వాలు మరియు గృహ కుటుంబ సంబంధితమైనటువంటి విషయాలలో ఆనుకూలత లభించుతుంది. ఉన్నటువంటి విఘ్నములన్నీ కూడా తొలుగుతాయి. మాకు ఏ విఘ్నాలు లేవండి, మాకు ఏ కోరిక లేదండి అంటే గనక గణపతి చతురావృత తర్పణంలో మనం పాల్గొనడం ద్వారా దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. లేదంటే మనము ఏదో మన మనసులో ఉన్నటువంటి సంకల్పం అది ఏదైనా సరే ఈ చతురావృత తర్పణములో కానీ గణపతి నవరాత్రుల పూజలలో కానీ మనం పాల్గొనటం ద్వారా దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందటం తథ్యం. శశాస్త్రీయముగా జరిగేటువంటి ఈ యొక్క క్రతువులో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి, మన సభ్యులందరూ కూడా. అలాగే ఈ 9 రోజుల్లో ప్రతిరోజు కూడా దేవాలయానికి వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ప్రత్యక్షంగా కూడా మీ చేత్తో మీరు గణపతికి తర్పణాన్ని చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. ఈ కార్యక్రమాల్లో పాల్గొని వినాయకుని యొక్క అనుగ్రహము, వరములు ఇచ్చేటువంటి వరసిద్ధుని యొక్క అనుగ్రహాన్ని సదా మీరందరూ పొందాలని భావిస్తున్నాను. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.